ఒకానొకప్పుడు ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నప్పుడు లక్ష్మీ అనే ఒక మంత్రగత్తె ఉండేది. ఆమెకు తన మంత్రదండంతో అద్భుతాలు చేయడమంటే చాలా ఇష్టం. ఒకరోజు లక్ష్మీ తన తోటలో మొక్కలకు నీళ్లు పోస్తుండగా ఒక చిన్న పక్షి కింద పడి ఉండటం చూసింది. దానికి గాయమై ఎగరలేకపోతోంది. లక్ష్మీ వెంటనే తన మంత్రదండం తీసుకుని ఒక మంత్రం చదివింది. అబ్రకదబ్రా గిలిగిలి మంత్రం. ఈ పక్షి గాయం మాయమవ్వాలి. వెంటనే పక్షిగాయం మాయమైపోయింది. అది రెక్కలు టపటపలాడించి ఆకాశంలోకి ఎగిరిపోయింది. లక్ష్మీకి చాలా సంతోషం వేసింది. తన మంత్రశక్తితో ఒక ప్రాణికి సహాయం చేసినందుకు గర్వపడింది. ఆ రోజునుండి లక్ష్మీ తన మంత్రశక్తిని మంచి పనుల కోసం ఉపయోగించడం మొదలుపెట్టింది. ఆమె తన గ్రామంలోని ప్రజలకు సహాయం చేసేది. ఎవరికైనా జబ్బు చేస్తే తన మంత్రంతో నయం చేసేది. ఎవరికైనా కష్టం వస్తే తన మంత్రశక్తితో వారిని ఆదుకునేది. లక్ష్మీని అందరూ మంత్రాల మహారాణి అని పిలిచేవారు. ఆమె దయ, సహాయగుణం అందరికీ ఆదర్శంగా నిలిచాయి. లక్ష్మీ తన మంత్రశక్తితో ప్రపంచాన్ని మరింత అందంగా, ఆనందంగా మార్చింది.